సహకారంతో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలతోటి డ్వాక్రా గ్రూపులు ఏదైతే దేశానికే పరిచయం చేశారు చంద్రబాబు నాయుడు గారు, ఆ డ్వాక్రా గ్రూపులు ఆ రోజు మానస పుత్రికల్లాగా తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు ₹1,00,000 డ్వాక్రా గ్రూపులు మొదలైనటువంటిది ఈరోజు 30 లక్షల రూపాయల లోను కూడా తీసుకునేటువంటి స్థాయికి ఎదిగారు. దేశానికే గర్వకారణమయ్యారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి డ్వాక్రా మెప్మా. ఈరోజు ఎడ్లపాడు మండలంలో మా ఎంపీ గారు ఈ నియోజకవర్గానికి 3, ఇక్కడ సింగిస్ఖాన్పేట ఏమో మునగాకు ప్రాసెసింగ్ యూనిట్, కట్టుముడివారిపాలెం, బుక్కాపురం, చిలకలూరుపేట టౌన్, ఇవన్నిట్లో కూడా మండలానికి ఒకటి ముందు రోల్ మోడల్గా తీసుకొని చేయటం జరుగుతూ ఉంది. ఈ తర్వాత ఇది కనుక సక్సెస్ అయిన తర్వాత అన్ని గ్రామాలకు కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది. దానికి మా ఆర్ఎం గారు ముందున్నారు. సక్సెస్ రేషియో ఉంటే గ్రామానికి కూడా ఒక యూనిట్ ఇచ్చే అవకాశం ఉంది. దీనికి ముఖ్యంగా ఏంటంటే మునక్కాయలు అమ్ముకోవచ్చు, ఆరోగ్యానికి మంచిది. మునగాకు ప్రాసెసింగ్లో ₹1,00,000 అదనంగా రైతుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ₹1,50,000 ఖర్చు అవుతుంది. ₹1,17,000 సబ్సిడీ ఉంది. రామ్జీ మా ఎంపీ గారు కేంద్రంతో మాట్లాడి ఒప్పించడం జరిగింది. ఎకరాకు 2 సంవత్సరాల మీద ₹1,17,000 సబ్సిడీ ఉంది. దాని మీదట ఏమవుతుంది, సబ్సిడీ ఉపయోగించుకొని పెట్టిన పెట్టుబడి పోతే ఎకరాకు ₹1,00,000 పైన ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టినందువలన మునక్కాయలే అమ్ముకుంటున్నారు ఇప్పటి వరకు. మునగాకు ప్రాసెసింగ్ వస్తే రైతుకు ఆదాయం పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇది రైతుకు ఒక రకంగా ప్రోత్సాహం, రైతు ఆదాయాన్ని పెంచడానికి, డ్వాక్రా గ్రూపులకు ఆదాయం పెంచేటువంటి దానికి ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి 3 గ్రామాల్లో మండలానికి 1 చొప్పున, నెక్స్ట్ 2 సింగిస్ఖాన్పేట, బుక్కాపురంలో కూడా శంకుస్థాపన చేస్తాం. మాకు మంచి ఆర్ఎం గారు ఉన్నారు. మా ఎంపీ గారు 28 మండలాల్లో పెడతానికి డబ్బులు తీయడానికి రెడీగా ఉన్నారు. పేటలో షాపింగ్ కాంప్లెక్స్ వేసాం, సుమారు 60 షాపులు వస్తాయి. 60 షాపులకు కూడా లోన్ ఇస్తామని అన్నారు. ఆ విధంగా పేదవారి దృక్పథంతో ఉండేటువంటి ఆర్ఎం వచ్చారు. నేను ఆర్ఎం గారిని అభినందిస్తున్నాను. నాకు ప్రత్యేకంగా వచ్చి చెప్పారు, ఏది కావాలని ఇద్దాం, ఆటోలు కావాలని ఇద్దామని చెప్పారు. ఎవరైనా ఇవాళ ఒక కమిట్మెంట్ తోటి, నిబద్ధతతోటి పైకి రావాలి అనుకునే ప్రతి ఒక్కరికి ఎస్బీఐ ఆర్ఎం గారు బాగా ఉపయోగపడుతున్నారు. అదేవిధంగా మన పీడీ గారు, డిపార్ట్మెంట్ అందరూ ఏదైతే ఈరోజు ఈ యొక్క శంకుస్థాపనకు వచ్చారో డిపార్ట్మెంట్ అందరూ కూడా ఫస్ట్ చిలకలూరుపేట ఎంపీ గారు, అంతే కదా, ఇది స్టార్టింగ్ 28 మా ఎంపీ గారి ఆధ్వర్యంలో ఫస్ట్ది ఇది. అందుకనే మా ఎంపీ గారి చేతుల మీదుగా, ఎందుకంటే మా డైనమిక్ ఎంపీ గారు ఫస్ట్ స్టార్ట్ చేశారు పల్నాడు జిల్లాలో. పల్నాడు జిల్లా రోల్ మోడల్ చేయబోతున్నారు రాష్ట్రంలో, దేశానికే ఒక రోల్ మోడల్ చేయబోతూ ఉన్నారు. నేను ఎంపీ గారిని కూడా అభినందిస్తూ ఉన్నాను. ఎక్కడున్నా నిధుల వేటలోనే ఉంటారు మా ఎంపీ గారు. ఢిల్లీలో ఉన్నా, ఇక్కడున్నా నర్సాడు పార్లమెంటుని ముందంజలో ఉంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక పక్కన మా ఎంపీ గారిని అభినందిస్తూ, ఆర్ఎం గారు, డిపార్ట్మెంట్ అందరిని కూడా నేను అభినందిస్తూ, డ్వాక్రా మహిళలు కూడా వీళ్ళే ఎగ్జాంపుల్ అవ్వాలి. ఈ నియోజకవర్గంలో నర్సాడు పార్లమెంట్లో కూడా ఈ డ్వాక్రా గ్రూపులు బాగా చేస్తే మన ఎంపీ గారు 28 మండలాల్లో కూడా ఈ గ్రూపుల గురించి చెప్పే అవకాశం, వీళ్ళే రోల్ మోడల్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కూడా నేను కోరుతా ఉన్నాను.